ఇది ఆవిష్కరణల యుగం. 1497 సంవత్సరం. యూరప్ దేశాలు తూర్పుదేశాల సంపద, మసాలాలు, పట్టుకోసం ఆశతో ఉన్న కాలం. భూసముద్ర మార్గాలు అన్ని ముస్లిం, వెనిషియన్ వ్యాపారుల ఆధీనంలో ఉండటంతో యూరప్ రాజ్యాలు ప్రత్యక్ష సముద్ర మార్గాన్ని వెతికాయి. అందుకే పోర్చుగీస్ రాజు మాన్యువెల్ మొదటి ఒక ధైర్యవంతుడైన సముద్రయోధుడిని ఎంపిక చేశాడు. అతడే వాస్కోడాగామా. జూలై 1497 లిస్బన్ నుండి 4 నౌకలతో 170 మంది సైనికులు, నావికులతో వాస్కోడాగామా తన యాత్ర ప్రారంభించాడు. వారి యాత్ర చాలా కష్టతరంగా సాగింది. సముద్రంలో తుఫాన్లు, ఆహారలోపం, స్కర్వీ వ్యాధి ప్రతిదీ వారి ప్రాణాలను సవాలు చేసింది. అయినా నావికులు నక్షత్రాలను ఆధారంగా తీసుకుని దక్షిణ దిశగా ప్రయాణం కొనసాగించారు. ఎట్టకేలకు వారు ఆఫ్రికా దక్షిణ చివరలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ అట్లాంటిక్ మహాసముద్రం మరియు భారత మహాసముద్రం కలుస్తాయి. భారీ అలలతో పోరాడుతూ వారు కొత్త సముద్రంలోకి ప్రవేశించారు. తూర్పు ఆఫ్రికాలోని మాలిండి పోర్ట్లో వారికి మిత్రుడు లభించాడు. ఒక అరబ్ నావిగేటర్, అనుభవజ్ఞుడు వారికి తోడుగా చేరాడు. ఆయనే వారిని భారతదేశానికి తీసుకెళ్లే మార్గాన్ని చూపించాడు. నెలల తరబడి ప్రయాణం చేసిన తరువాత ఆకాశంలో నక్షత్రాల మార్గదర్శకత్వంతో నౌకలు భారత మహాసముద్రాన్ని దాటాయి. ప్రతి ఒక్కరి హృదయంలో ఒకే భావన: భారతదేశం దగ్గరలోనే ఉంది. మే 1498 20 చరిత్రలో ఒక గొప్ప రోజు. వాస్కోడగామా నౌకలు భారతదేశంలోని మలబార్ తీరంలోని కలిక్కోట్, కోజికోడ్ వద్దకు చేరుకున్నాయి. సముద్రం ద్వారా భారతదేశానికి చేరుకున్న మొట్టమొదటి యూరోపియన్ అదే వాస్కోడగామా. కలిక్కోట్ పాలకుడు సామోరిన్ రాజుతో వాస్కోడగామా భేటీ అయ్యాడు. పోర్చుగల్ రాజు పంపిన బహుమతులు, దుస్తులు, టోపీలు, చిన్న వస్తువులు ఇచ్చాడు. కాని భారతీయులకు ఇవి ఆశ్చర్యం కలిగించలేదు. ఎందుకంటే వారికి అప్పటికే బంగారం, వజ్రాలు, పట్టు అలవాటు. అయితే వాస్కోడగామా తన నావికులు అక్కడి మసాలాల సంపద చూసి ఆశ్చర్యపోయారు. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, పట్టువస్త్రాలు, రత్నాలు. వారు కావలసినదాన్ని కనుగొన్నారు. ఇది యూరప్ కోసం బంగారం కంటే విలువైనది. కష్టమైన ప్రయాణం తరువాత 1499లో వాస్కోడగామా 2 నౌకలతో 55 మంది మాత్రమే బతికి పోర్చుగల్కు తిరిగివచ్చాడు. కాని ఆయన తెచ్చిన మసాలాల విలువ యాత్ర ఖర్చుకంటే 60 రెట్లు ఎక్కువ. ఈ యాత్రతో ప్రపంచ చరిత్ర మారిపోయింది. పోర్చుగీస్ సామ్రాజ్యం భారతదేశం, ఆఫ్రికా, ఆసియాలో వ్యాపార కేంద్రాలు, కోటలు నిర్మించింది. ప్రపంచపు వాణిజ్య మార్గాలు శాశ్వతంగా మారాయి. ఇదంతా సాధ్యమైనది ఒక ధైర్యవంతుడి సముద్రయాత్ర వల్ల. అతడే వాస్కోడగామా.